వ్యూవర్స్, దిస్ ఈస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము చార్మినార్ దగ్గర. జనరల్గా చార్మినార్ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటి? షాపింగ్. పొద్దున్న నుంచి నైట్ వరకు కూడా, అంటే ఎర్లీ మార్నింగ్స్ నుంచి కూడా ఇక్కడ షాపింగ్స్ అనేది తెరచబడి ఉంటాయి. ఈవెన్ సామాన్యులు కూడా ఇక్కడికి వచ్చి తక్కువ అమౌంట్తో వస్తుంది కాబట్టి ఎఫర్ట్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా రంజాన్ సీజన్ కాబట్టి ముస్లిం సోదరిమణులు కూడా ఇక్కడ షాపింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. షాపింగ్ మాత్రమే కాకుండా ఇంకేమన్నా గుర్తుకొస్తుందా అంటే రాజుల కాలం నుంచి ఉన్నటువంటి టెంపుల్స్ ఇక్కడ దగ్గరలోనే, అంటే చార్మినార్ ప్రిమిసెస్లోనే మనకు భాగ్యలక్ష్మి టెంపుల్ అండ్ ఆల్సో శివాలయం టెంపుల్ కూడా కనిపిస్తుంది. నాకు ఈ అమ్మవారి గురించి నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నేను అనుకున్నట్టు అయిపోతుంది, కొన్ని పనులు మంచిగా అనిపిస్తుంది. నాకు రోజు వస్తాను, నేను రోజు దర్శనం చేసుకుంటాను. ఇక్కడ అమ్మవారితో దర్శనం చేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఫ్రైడేస్ పూట ఎక్కువగా ఉంటుంది. ఫ్రైడే ఆరతి టైంలో 9 గంటలకు ఆరతి అవుతుంది. ఆరతి టైంలో చాలా రష్ ఉంటుంది. ఇక్కడ బయట దాకా మొత్తం నిండిపోతారు, లోపల నిండిపోతారు. ఆరతి రోజు బాగుంటుంది. ఆ రోజు ఫ్రైడే రోజు. ఏమైనా తెలుసా అండి ఈ గుడి చరిత్ర గురించి మీకు? అది నాకు ఐడియా లేదండి. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ చందనగుట్ట ఓల్డ్ సిటీలో ఉంటాం. ఓకే, అంటే ఎవ్రీడే ఎవ్రీడే కాబట్టి అమ్మవారి పూజలు ఎలా జరుగుతుంటాయి? ఏదైనా పండగలప్పుడు? పండుగలప్పుడు ఇంకా గ్రాండ్గా అవుతాయి పూజలు, మంచిగా అవుతాయి పూజలు, మంచిగా అనిపిస్తుంది. పండుగల రోజు అమ్మవారిని సజాయిస్తారు, గుడి సజాయిస్తారు, బాగుంటుంది. ఇట్లా గుడి టెంపుల్ బాగుంటుంది. ఆ రోజు పండుగలప్పుడు ఇంకా ఫెస్టివల్ ఏదైనా అయినా అమ్మవారిని మంచిగా సజాయిస్తారు. నవరాత్రుల టైంలో అయితే రోజు ఒక అవతారంలో సజాయిస్తూ ఉంటారు, బాగా అనిపిస్తుంది అమ్మవారు. అమ్మ మీ పేరు? నా పేరు విజయ. ఓకే, ఎక్కడ నుంచి? ఇప్పుడు లాలపేటమ్మ మాది. నా పెళ్ళి 71 అయింది, 54 ఏళ్ళు అయింది. అప్పుడు అమ్మవారు దండం పెట్టుకొని ఎప్పుడన్నా వస్తాం. ఇక్కడ ఒక పని మీద వెళ్తున్నాం అనుకో, ఇంక మేము ఉన్నది కూడా అక్కడ 54 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాం, అక్కడే ఉంటాం రా. మమ్మల్ని అమ్మవారు కూడా అక్కడి నుంచే తీసుకుపోవాలని ఆలోచన, ఇంకోటి ఏమీ లేదు. ఓకే, అంటే మీరు పెళ్లి కాకముందు ఇక్కడే ఉంటుండే, పెళ్ళి అయినప్పుడు అమ్మవారిని కొలుచుకొని వెళ్ళాను అని చెప్పారు కదా. సో అప్పటి కాలం ఎట్లా ఉంటుండేనమ్మా? అప్పటి కాలం కూడా ఇట్లే ఉండేదిరా. అంటే గుడి ఇంత పెద్దగా ఉండేది లేదు, చిన్న గుడి, చాలా స్వచ్ఛంగా అమ్మవారు తల్లి. అప్పుడు అమ్మ విగ్రహం ఉండేవినా? చిన్నగా ఉండే. మీకు ఏమైనా తెలుసా దీని కథ? అంటే అమ్మ ఎందుకు వచ్చింది ఇక్కడికి తెలియదా? మంచిగా అయింది అంత అమ్మవారిని కొలుచు? మేమంతా మంచిగా అమ్మ, నా పిల్లలకు మంచి చదువులు వచ్చినాయి, మంచిగా ఉంటారు. 4 పిల్లలు మంచిగా ఉంటారు అమ్మవారి దయతోటి. మీ పెళ్ళైంది, మీ పిల్లలు పెళ్ళికి కూడా తీసుకొచ్చి ఇక్కడ ముక్కుపిస్తావు? మరి రాలేదురా, పిల్లలు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు కదా, అట్లా. సో అమ్మతో అయితే మీకు మంచి అనుబంధం ఉంది. పిల్లలు మంచిగా తల్లి నీలానే నా బిడ్డలు ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు, ఒక కొడుకు మమ్మల్ని చూసుకుంటాడు. ఒక్క బిడ్డ ఈసీఎల్ జాబు, ఈసీఏ చేసింది అమ్మాయి. ఒక్క అమ్మాయికేమో వాళ్ళ అత్తగారు నీకు ఉద్యోగం వద్దమ్మా, నీ పిల్లల్ని మంచిగా చదివించుకొని చెప్తారు. అంత మంచి అత్తగారు దొరికింది ఆమెకు అమ్మవారి దయతోటి. అమ్మవారి మంచిగా చాలా. నా పేరు సంధ్య, మేము జియాగూడలో ఉంటాం. మేము అప్పుడప్పుడు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. అమావాస్యకి కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుంటాం అమ్మని. మాకు అమ్మవారు ఏంటంటే గోల్కొండ నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుందని అన్నారు. అక్కడికంటే అంత దూరం వెళ్ళలేము కదా, అట్లానే ఇక్కడికి వచ్చేస్తాం. జియాగూడలో ఉంటాం. కోరుకున్న కోరిక మంచిగా అనిపిస్తుంది, అన్నీ నెరవేరుతాయి. ఆ తల్లి ఆమె దర్శనం దొరకడు చాలా పుణ్యం అనుకుంటాం. ఇప్పుడు ఫ్యామిలీతో వస్తాం. ఈరోజు మా ఆడపడుచుతో వచ్చినాం, మా పెద్ద ఆడపడుచు, ఆమెతో వచ్చినాం. చాలా మనశ్శాంతి ఉంటుంది అండి. అసలు టెన్షన్స్ బాధలు అన్నీ మర్చిపోతాం. చాలా అంటే చాలా మంచిగా మనశ్శాంతి ఉంటుంది. అసలు లేడీస్కి ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, ఇక్కడికి వస్తే అన్నీ కూల్ అవుతాయి, చాలా బాగుంటుంది. మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు పార్వతి. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడ లాల్ దర్వాజా. ఓకే, వస్తూ ఉంటారా తరచు? వాళ్ళు డైలీ ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొనే వెళ్తాం. దర్శనం చేసుకొని ఇక్కడ అమ్మకు దర్శనం చేసుకొని వెళ్ళాం మేము. కంపల్సరీ దర్శనం చేసుకొని వెళ్తాం అమ్మని. మాకు అన్ని మంచి జరిగినాయి ఇప్పటి వరకు అమ్మ దగ్గరికి వచ్చినప్పటి సంది. అంటే చాలా ఏళ్ళ నుంచి అమ్మని 20 ఏళ్ళ సంది మేము ఇక్కడ కొలుస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి అమ్మని ఇక్కడే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తా డ్యూటీకి. నేను గోల్డ్ షాప్లో చేస్తా, ఇక్కడ శివ మందిర్ దగ్గర చేస్తా. నేను లక్ష్మీ ఇక్కడ చేస్తున్నది.
ఇక్కడ అన్నీ మంచి సక్సెస్ అయినాయి, మాకు అన్నీ బాగున్నాయి, అన్నీ మంచినాయి, మా పిల్లలకి అన్నీ మంచి. అమ్మని దర్శనం చేసుకొని నేను అస్సలు వెళ్ళను ఇక్కడ. ఫస్ట్ అమ్మ దగ్గరికి వచ్చి నేను దర్శనం చేసుకొని వెళ్తాను. అన్నీ మంచిగా ఉన్నాయి. చాలా చత్తంగల్లా భాగ్యలక్ష్మి తల్లి ఆమె. చాలా పబ్లిక్ వస్తారు. మేము పున్నము అమాసకి ఎప్పుడు పబ్లిక్ చాలా ఉంటుంది. అంటే శుక్రవారం వస్తే స్పైడర్ అన్నారు. ఏ టైంకు మీకు ఏమైనా ఐడియా ఉందా? స్పైడర్ రావాలి. శుక్రవారం ఎక్కువ కదా అమ్మది లక్ష్మీదేవి కదా, అమ్మ పూజలు ఆ రోజే కదా. ఇంకా చాలా పబ్లిక్ ఉంటుంది అప్పుడు. థ్యాంక్ యూ. మా పేరు మందాకిని. ఎక్కడ ఉంటారమ్మా? నేను లాల్ దర్వాజా. ఓకే, తరచు ఇక్కడికి వస్తూ ఉంటారా? రోజు వస్తాం. ఓకే, అంటే అమ్మవారి గురించి తలుచుకోగానే మీకు గుర్తుకొచ్చేది? మంచిది, మంచి అమ్మవారు మంచిది. అంటే రోజు వస్తూ ఉంటారు? రోజు వస్తారు, రోజు వస్తాం. అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మా అక్కడ కూర్చున్నప్పుడు? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఆనందంగా అనిపిస్తుంది. పండగలప్పుడు ఎట్లా ఉంటుందమ్మా ఇక్కడ? మంచిగా ఉంటుంది, చాలా చాలా ఎక్కువ వస్తారు, మస్తుగా ఉంటారు. అంటే అసలు కూర్చోడానికి నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు అన్నట్టుగా విన్నాము. ఎక్కడి వరకు ఉండొచ్చమ్మా రద్దీ? ఇక్కడ కూర్చొనికి లోపట ఉంది, బయట నిలబడతాం. అసలు అనిపిస్తుంది అమ్మవారు ఇక ఏం చేస్తాం, అట్లనే నిలబడతాం. ఓకే, అంటే మీరేమైనా కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి కోరుకుంటే నెరవేరాయా అవుతుంది? ఓకే అమ్మ. సో వియర్స్ విన్నాం కదా భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి. జనరల్గానే ఇక్కడ ఉన్న భక్తులను అడిగితే ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ టెంపుల్ అన్నది వెలిసింది. అప్పట్లో మాత్రం ఒక చిన్న విగ్రహంగా ఉండేది, కాలక్రమేణా విగ్రహం కూడా పెద్దది చేయించి ఇక్కడ ప్రతిష్ఠాపించారు అని చెప్పారు. ఇక దీని కథ గురించి చూసుకుంటే రాజుల కాలంలో అమ్మవారు ఒకసారి అర్ధరాత్రి పూట ఇక్కడ నడుస్తూ ఉండగా అక్కడ అంటే అప్పటి భటులు ఆవిడ ఆపడం జరిగింది. నువ్వెవరు, ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు, ఎందుకు వచ్చావంటే నేను సాక్షాత్తు అమ్మవారిని లక్ష్మీదేవిని అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అయితే మేము వెళ్ళి రాజుల వాళ్ళకి చెప్తాము, ఆయన పిలిచినప్పుడే మీరు రావాలి, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండాలి అని అంటే అమ్మవారు కూడా సరే మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని మాట ఇవ్వడం జరిగింది. అలా భటులు వెళ్ళి రాజుకు జరిగిన విషయం చెప్పిన తర్వాత ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అని రాజుల వారు కూడా నమ్మారు. మళ్ళీ వెనక్కి వెళ్తే అమ్మవారు ఎక్కడ వెళ్ళిపోతారో, రాజ్యం సిరిసిల్ల సంపదగా ఎప్పుడు ప్రజలందరూ కూడా ఆయురాగ్యాలతో బాగుండాలి అని చెప్పి కోరుకున్న రాజు భటులను ఎవరు కూడా తిరిగి మళ్ళీ పంపించలేదు. అమ్మవారు ఇచ్చిన మాట ప్రకారం ఎవరూ రాకపోవడంతో అమ్మ కూడా స్వయముగా ఇక్కడే ఉండిపోయింది. అలా స్వయముగా అమ్మవారు వెలిసిన చోటు ఇది అని చెప్పి కూడా కథనాలు చెప్తున్నాయి. దీనికి అంటే చరిత్ర చెప్పినటువంటి వీటికి సాక్ష్యాలు లేకపోయినప్పటికీ అందరి నమ్మకం మాత్రం ఇదే అని చెప్పొచ్చు. ఇక్కడ భక్తులు కూడా రోజుకి చాలా మంది వస్తుంటారు. ప్రతి శుక్రవారం రోజునైతే రోజుకి అంటే ఆ శుక్రవారం రోజున మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు 5 సార్లు అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రత్యేక పండుగలు బతుకమ్మ కానివ్వండి, తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఉన్నటువంటి పండుగలు కానివ్వండి, అమాస రోజు పున్నమి రోజు కూడా భక్తులు ఇక్కడ చాలా మంది విచ్చేస్తూ ఉంటారు. సో అమ్మవారి కరుణాకృపలు మన అందరిపైన ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇప్పటివరకు అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.